బట్ నిజంగానే సార్, అంటే 2 నెలలు అంటే నిజంగానే చాలా తక్కువ స్పాన్. డయాబెటీస్ అంటే ఏళ్ల తరబడి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ 2 months లో ఏం చేశారు? ఎలా నార్మలైజ్ అయ్యాయి అన్ని? ఈ 2 monthsలో ఇక బయట ఫుడ్ తీసుకోవటం, తన వర్క్ ఏంటంటే ఇంటీరియర్ డిజైనరు. ఓకే. ఇక బయట ఫుడ్ తీసుకొని ఇంకా ఎక్కడ అసలు ఏం కంట్రోల్ ఇక తెలియదు time కదా, మొత్తం దేనివల్ల వచ్చేది అవన్నీ అసలు ఇంకా అది వచ్చిన తర్వాత కానీ ఎందుకు వచ్చింది, అసలు ఏంది నా పరిస్థితి, ఇంకా ఏమనుకున్నాడంటే నా దగ్గరికి వచ్చినప్పుడైతే ఇట్లా లేడు మనిషి, ఇంకా ఇట్లా పడిపోయేటట్టున్నాడు, ఓకే. ఇంకా దారుణంగా ఉంది నా పరిస్థితి, నేను మందులు మింగలేకపోతున్నా, నేను ఇంకా అసలు మనిషిని ఉంటానా లేదా, నేను పని చేసుకోగలుగుతానా, ఇట్లా చెప్పాడు. ఓకే. చెప్పాను నేను, లేదు మీరు మంచిగా 2 నెలలు కోర్సు ఉంటుంది, 8 weeks కోర్సు ఉంటుంది కదా, అది స్ట్రిక్ట్గా చేయండి. స్ట్రిక్ట్గా చేశారంటే మీరు బయటపడిపోతారు. ఓకే. మీరు చేయకపోతే మళ్ళీ ఏదో మీరు ఆ పని మీద పడి వదిలేశారంటే మళ్ళీ మీకు తగ్గవు కదా అంటే, లేదు చేస్తానన్నాడు. మామూలు చేయలేం ఇంకా నిజంగా చెప్పాలంటే. ఓకే. ఇక్కడ ఏం చెప్పాము, యోగా, మెడిటేషన్, ఫుడ్ ఎట్లా ఉంటుంది అనుకోండి, ఏది వదిలిపెట్టలేదు ఇక. ముఖ్యంగా అయితే అసలు ఇక అప్పుడు తను పని చేసుకునే పరిస్థితిలో లేడు. ఇప్పుడు ఎట్లున్నాడంటే నేను ముందే చెప్పాను, మీరు మనీ కరెక్ట్గా తగ్గించుకోండి, మీరు 10 years లైఫ్ పెరిగిద్ది మీకు, మీరు ఇప్పుడు 49 ఉన్నారు, 39కి వెళ్తారు అని చెప్తే ఇప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు తన ముందు అందులో నడుచుడు కాదు, బండి కూడా నడపలేకపోయాడు, 2 wheeler కూడా.